హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇది శనివారం రోజు బ్లాగ్ అండి. ఇంకా నేను ప్రతి శనివారము పూజ చేసుకుంటాను. పూజ అంటే నార్మల్గా దీపం ముట్టియడం కాదు, ఇంకా పటాలన్నీ తీసి క్లీన్ చేసి మళ్ళీ బొట్టు పెట్టి విగ్రహాలను తీసి కడుగి మళ్ళీ బొట్టు పెట్టి పెట్టేస్తాను. చెంబులు అవన్నీ తోమేసి అలా ప్రతి శనివారం అలా చేస్తానండి. ఇంక ఈరోజు కూడా మొత్తం తుడిచి అవన్నీ పెట్టేశాను, కానీ మీకు బ్లాగ్లో చూపించడం లేదు. ఓన్లీ దీపారాధన ఒకటే చూపిస్తున్నాను. ఇంకా ఒత్తులు వేసేసి అందులో ఆయిల్ వేసి కుంకుమ పసుపు వేసేసి ఇంకా దీపారాధన చేసుకున్నాను. దీపారాధన చేసుకున్నాక ఇంకా పువ్వులు పెట్టేస్తున్నాను. అంటే నేను దీపారాధన చేసిన తర్వాతనే పటాలకి పూలు పెడతాను. కొందరు పువ్వులు పెట్టినాక దీపారాధన చేస్తారు. అంటే ఎవరు ఎలా చేసినా పూజ అంటే నాకు ఇలా పెట్టడం ఇష్టము. దీపం వెలుగుతుంటే ఆ వెలుగులో పూలు పెట్టడం నాకు ఇష్టము. యాక్చువల్గా అయితే దీపం ముట్టించినాకనే పటాలకి పూలు పెట్టాలి. ఇంకొకరొకరు ఒక్కొక్క విధంగా చేస్తారు. సో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా. ఇంకేమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. ఇంకా దీపం ముట్టేసి ఇంకా పటాలన్నింటికి పూలు పెట్టేస్తున్నాను. ఇంకా అక్కడ గులాబీ పువ్వు ఒకటే ఉంది కదా అనేసి మళ్ళీ పక్కన ఇటు అటు మళ్ళీ ఈ పూలు పెట్టేస్తున్నాను. ఒకటి పెట్టేస్తున్నాను. ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ లేచిన వెంబడి ఇంకా ఇల్లు ఊడ్చుకొని మాప్ పెట్టేసి నేను స్నానం చేసుకుంటాను. ఆ రోజు అర్జున్కి హాఫ్ డే ఉంటుంది. సో నాకు లంచ్ బాక్స్ చేయవలసిన అవసరం ఉండదు. ఓన్లీ టిఫిన్ ఒకటే చేయాల్సి వస్తుంది. సో నేను టిఫిన్ ఒకటే కాబట్టి మార్నింగ్ 5కే లేచేసి ఇల్లు తుడుచుకొని నేను తలస్నానం చేసి పూజ చేశాక వాడికి టిఫినే కాబట్టి కొంచెమే టైం ఉంటుంది. సో ఈజీగా చేసేస్తా. ఇంకా ఇక్కడ దేవుడికి నైవేద్యంగా నేను పండ్లు పెడుతున్నాను. ఇంకా నైవేద్యం పెట్టేశాను కదా, ఇంకా నైవేద్యం పెట్టేశాను. ఇంకా అగరబత్తీలు అంటారు, ఊద్బత్తులు అంటారు. నేనైతే అగరబత్తీలు అంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు. నేనైతే చెప్తాను. ఇంకా ముట్టించి దేవునికి ఇట్లా పెట్టేసి ఇంకా నా పూజను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా చెప్పాను కదా ఇంకా ముగ్గు గిన్నె వేస్తున్నాను అనేసి. ఇది ముందే తీసానండి. నార్మల్గా పూజ అయిపోయాక మార్నింగ్ కొంచెము వెలుతురు ఉండదు కదా, ఇంకా పూజ అయిపోయాక ఇంకా మొక్కేసుకొని గుమ్మం తుడుచుకొని గుమ్మం బయట ముగ్గును వేస్తున్నాను. నాకు అంత పెద్ద డిజైన్స్ ఏం రావండి. ఏవో సింపుల్గా చూపిస్తున్నాను. వచ్చిన దాంట్లోనే కొంచెం నీట్గా వేస్తాను. సో అదే మీకు చూపిస్తున్నాను. ఇంకా గుమ్మం ముందు ముగ్గు వేస్తేనే గుమ్మంకి కొంచెం కళ ఉంటుంది, లేకపోతే గుమ్మం మొత్తం బోడి పోసినట్టు ఉంటుంది. సో పూజ అయిపోయాక ఇంకా ఇలా ముగ్గు వేస్తున్నాను. సో ఈ ముగ్గు వేసే వరకు నాకు 7 అయిందండి. 7 వరకు నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక 15 మినిట్స్ ఇలా ముగ్గు వేసాను. ముగ్గు వేసుకున్న వెంబడే ఇంకా 7:15, 7:20 అయింది. 7:20కి ఇంకా ఇంట్లోకి వచ్చేసి అర్జున్ని లేపి వాడికి హీటర్ వేసి లేవురా అంటే, యాక్చువల్గా అర్జున్ మార్నింగ్ అయితే లేవడానికి చాలా ఇచ్చేస్తాడండి. అంటే మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? నా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో వాడిని మార్నింగ్ లేపాలంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు వాడిని చెప్తానే ఉండాలి, అర్జున్ లేవు అనేసి. 15 మినిట్స్ పడుతుంది. ఒక్కొక్క రోజు అయితే ఒక ½ అన్ అవర్ పడుతుందండి. మార్నింగ్ కొంచెం ఈ మధ్య కూడా వెదరు చాలా చల్లగా ఉంటుంది కదా, అది కూడా ఒక ఎఫెక్ట్ అనుకుంటా. సో అర్జున్ని లేపడానికైతే నాకు ఒక 20 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇంకా ఊరికే చెప్తానే ఉంటా, అర్జున్ లేవు. అక్కడ వంట చేసుకుంటూనే ఇక్కడ వచ్చి
వీడిని లేపుతా ఉంటా. వీడి సౌండ్‌కి వరుణ్ లేస్తాడు. వాడికి లేవాల్సిన అవసరం ఉండదు. సో వీడిని లేవురా లేవురా అనేసరికి వీడి సౌండ్‌కి వాడు లేస్తాడు. వాడు పడుకోవచ్చు. సో మనం వీడిని లేపుతుంటాం కదా, ఇంక వాడు లేచి అమ్మీ అమ్మీ అని వాడు అనేస్తాడు. ఇంక వాడు లేచిన వెంబడి ఇంకా అర్జున్ని కొంచెం గట్టిగా లేవురా అనేసరికి ఇంక అప్పుడు లేస్తాడు. ఇంక అప్పుడు లేచి బ్రష్ చేయడానికి ఒక 10 మినిట్స్ అలా టైం తీసుకుంటాడు. ఇంకా స్నానం వాడే చేసుకుంటాడండి. వాడు కొంచెం పెద్దగా అయ్యాడు కదా, ఇంకా వాడికి కూడా అలవాటు అవ్వాలి అనేసి వాడినే చేసుకోమని చెప్తున్నాను. వాడే చేసుకుంటున్నాడు. ఇంకా వాడు స్నానం చేసుకొని వచ్చేలోపు నేను సేమియా ఉప్మా చేశాను టిఫిన్‌కి. సో టిఫిన్‌కి సేమియా ఉప్మా చేశాను కానీ బ్లాగ్లో పెట్టలేదు. ఆల్రెడీ నేను సేమియా ఉప్మా ఒకసారి చేసి పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నంకి మాత్రం మిల్ మేకర్ కర్రీ చేశాను. అది బ్లాగ్లో పెట్టాను. మిల్ మేకర్ కర్రీ, సాంబార్ కూడా చేసి బ్లాగ్లో పెట్టాను. అందుకనేసి నేను సాంబార్ కూడా చూపించలేదు. ఓన్లీ మిల్ మేకర్ కర్రీ ఒక్కటే మీకు బ్లాగ్లో పెట్టేశాను. ఇంకా తర్వాత బట్టలు వేసేసాను. బట్టలు వేసి ఇంకా ముగ్గు అయితే ఇంకా ఇలా వేస్తున్నానండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఇంకా అర్జున్‌కి సేమియా ఉప్మా చాలా ఇష్టం. వాడి కోసం అనేసి సేమియా ఉప్మా చేశాను. ఇంకా చేసిన వెంబడి ఇంకా వేడి వేడిగా అర్జున్‌కి, వరుణ్‌కి తినిపిస్తాను. వరుణ్‌కి ఎలా తినిపియాలి కాబట్టి ఇంకా అర్జున్ కూడా మమ్మీ నాకు కూడా తినిపియవా అనేసి అడుగుతాడు. ఇంకా వీడికి ఎలా తినిపిస్తున్నాం కదా, వాడికి కూడా తినిపిస్తే పోయే అన్నట్టు ఇద్దరిని కూర్చోపెట్టుకొని ఒకటే ప్లేట్లో వేసుకొని ఇద్దరికి తినిపిస్తాను. వాళ్ళిద్దరికి తినిపించేసరికి ఒక 20 మినిట్స్ అలా పడుతుందండి. వరుణ్ కొంచెం లేట్ తింటాడు. అర్జున్ తొందరగానే తినేస్తాడు. వరుణ్ కొంచెం చిన్నోడు కాబట్టి లేట్ తినేస్తాడు. ఇంకా ఆల్మోస్ట్ నా ముగ్గు కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా ఇంతకుముందు ముగ్గు ఎలా ఉండే, ముగ్గులో పసుపు కుంకుమ పెడితే ఎంత కళ అనిపిస్తుందో అనేసి. నా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు ముగ్గు అంటే ఇదేనండి. ఇంకా సో ఇంకా ముగ్గు మొత్తం ఇదేనండి. ఇంకా ఫైనల్గా ఇలా వచ్చింది ముగ్గు. ఇలా వచ్చేసింది ఫైనల్గా. ఇంకా చెప్పాను కదండి నేను మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను అనేసి. ఇంకా బ్లాగ్లో నేను అవేం పెట్టలేదు. ఇంకా మిల్ మేకర్కి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. టమాటాలు, మిల్ మేకర్కి టమాటాలు ఒక 4 టమాటాస్ అలా కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకొక బౌల్ తీసుకొని అందులోనికి మిల్ మేకర్లను ఫస్ట్ కొంచెం సేపు వాటర్ వేడి చేయాలి. వాటర్ వేడి చేసినాక మిల్ మేకర్ని వేసి ఒక 5 మినిట్స్ అలా దాన్ని ఇలా ఉడకనియాలి. ఉడకనించిన ఒక 5 మినిట్స్ కింద పెట్టేసేయాలి. ఆ వాటర్లో మొత్తం మిల్ మేకర్ ఇదైపోతాయి. సో బౌల్ పెట్టేసి బౌల్లో ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. అందులోనే కర్రీకి సరిపడినంత పసుపు వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాయి. అందులోనికి టమాటాలను యాడ్ చేస్తున్నాను. టమాటాలు కూడా ఓపెన్ చేసి కలుపుతున్నాను. టమాటాలు ఇంకా మగ్గలేదు. సో కర్రీకి సరిపడినంత కారంని యాడ్ చేస్తున్నాను. సో కర్రీకి సరిపడినంత కారంని యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. మొత్తాన్ని కలుపుతున్నాను. సో ఆల్మోస్ట్ టమాటా మొత్తం మగ్గిపోయాయి. చూసారు కదా స్టార్టింగ్లో ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉందో. టమాటా మగ్గిపోయాయి కాబట్టి ఇందులోనికే మిల్ మేకర్ని యాడ్ చేస్తున్నాను. చూసారా ఇంతకుముందు ఎలా ఉండేనో అలా మిల్ మేకర్ని వాటర్లో వేసి స్టవ్ నుంచి కింద పెట్టేసినాక ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మిల్ మేకర్లో మొత్తం జ్యూసీగా అయిపోతాయి. అలా జ్యూసీగా అయిపోతే ఈ టమాటాలో ఉన్న జ్యూసీ మొత్తం వాటికి తగులుకొని అంటే మొత్తం తీసుకొని కర్రీ టేస్ట్గా అవుతుంది. చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తుందో కర్రీ. మిల్ మేకర్ కర్రీ జ్యూసీగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ మిల్ మేకర్ కర్రీ. ఇందులో ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి. మనం మిల్ మేకర్ అంటేనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇందులో కొత్తిమీర వేసేసాను. ఇంకా మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్లోకి బట్టలన్నీ వేసేస్తున్నానండి. ఇంకా పక్కన వరుణ్ బ్యాట్తో ఆడుతున్నాడు. అదే సౌండ్ వస్తుంది. ఆడకురా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కొంచెం ఆగరా అంటే ఇంకా వాడు వినడం లేదు. ఇంకా ఏం చేస్తాం. ఇంకా అందుకనేసి ఇంకా
ఎలానో వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. బట్టలన్నీ వేసేసానండి, వాషింగ్ మిషన్లో వేసేసాను. 1 అవర్ అయిపోయింది, వాష్ అయిపోయాయి. ఇంకా బట్టలు తీసి తాడుపైన ఆరేస్తున్నాను. ఇది శనివారం రోజు చేసిన బ్లాగ్ అండి, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈరోజటి బ్లాగ్ ఇంతేనండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజటి బ్లాగ్ ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.